చేరొచ్చిన కూడి ఉన్న మీ అందరికీ కూడా నేను దేవుని నామమున శుభములను తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా శుభము కలుగునుగాక. చక్కటి మాటలను మీరు మాట్లాడి ఉన్నారు. మీకు ఉన్నటువంటి అనుభవం, మీ ప్రార్థన అనుభవం, మీ ప్రతిదిన వాక్య ధ్యానము కావచ్చు, మీకున్నటువంటి దేవుని అందున్నటువంటి ఆశ కావచ్చు, ఆసక్తి కావచ్చు, దాన్ని బట్టి మీరు చక్కటి మాటలను పలికినటువంటి 7 మాటలను మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను కూడా ఎంతగానో సంతోషించి ఉన్నాను. ఏం వారం ఈరోజు? ఏం శుక్రవారం? శుభ శుక్రవారం. ఎందుకు శుభ శుక్రవారము అనేసి అంటే, ఈ దినమున దేవుడు సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి అయి విడుదలను ఇచ్చినటువంటి శుభదినము. హల్లెలూయా. మనిషి పైన, మానవుడి పైన ఉన్నటువంటి మరణం అనేటటువంటి ఆ ముళ్ళును విరిచినటువంటి శుభదినము. మనిషికి విడుదలనిచ్చిన దినము, పరలోక రాజ్యమునకు మార్గము సిద్ధపరచినటువంటి దినము. దేవాలయములో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి తెర ఏమైపోయిందంట? 2గా చినిగిపోయింది. మానవులకు మార్గము సిద్ధపరచబడి ఉన్నది. అట్టి శుభదినమైనటువంటి ఈ శుభ శుక్రవారము ఎందు నిమిత్తమే అంటారు దీనిని శుభ శుక్రవారము. హల్లెలూయా. నిజంగా మరి చెప్పినటువంటి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలను బట్టి దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి వేదనతో కూడినటువంటి, యాతనతో కూడినటువంటి భయంకరమైనటువంటి శిల్వ యాగమును, శిల్వ మరణాన్ని పొందినాడు. చూసినట్టయితే దేవుడు మనుష్యుని చేసినాడు, మనుషునికి సర్వాధికారం ఇచ్చినాడు. సర్వాధికారం ఇచ్చి చెప్పినాడు, బిడ్డ ఈ సృష్టిని అంతటిని నువ్వేం చెయ్యు, ఏలు, కానీ నేను చెప్పేటటువంటి విధముగా ఆ పండు మాత్రం తినకు బిడ్డ అని చెప్పినాడంట. తిన్న దినమున ఏమవుతా అని చెప్పినాడంట? నిశ్చయముగా చచ్చెను. దేవుడు అధికారాన్ని ఇస్తే మనుషుడు అధికారాన్ని కోరుకోవడం లేదు, కానీ బానిసత్వాన్ని కోరుకున్నాడు. దేవుడు మనకు నిత్యము జీవించే ఆ నిత్య జీవమునిస్తే, ఆ నిత్య జీవమును అనబడేటటువంటి పరలోక రాజ్యమును పొందుకోవడం లేదు, కానీ ఆ యొక్క యాతన, వేదనకరమైనటువంటి ఆ నరకమునే కోరుకుంటున్నాడు. వాడు వాని యొక్క ఇష్టము కొలది, ఇచ్చల కొలది మనిషి దేవుణ్ణి వదిలిపెట్టడానికి సహితము సిద్ధపడుతున్నాడు, కానీ దేవుడు మనిషిని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. హల్లెలూయా కదండి. వాడి ఇష్టము కోసము, వాడి యొక్క శరీరేచ్ఛల కొరకు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి క్షణముల వదిలిపెట్టేస్తున్నాడు మనిషి. కానీ దేవుడు మాత్రము మనిషిని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నా అన్నాడు కదా ప్రభువా. తండ్రి, నా చేతును ఎందుకు విడిచిపెడుతున్నావు? అడిగినటువంటి దానికి మరి తండ్రి నుంచి సమాధానం వచ్చిందా అంటే సమాధానం వచ్చింది. నానా, ఎందుకు నా చేయి వదిలిపెడుతున్నావు? యోహాను సువార్త 3:16 తండ్రి ఆ సమయమందు కుమారుడికి ఇచ్చినటువంటి సమాధానం అది. చూద్దాం. యోహాను సువార్త 3:16 అది ఎందుకు విడిచిపెడుతున్నానంటే, బిడ్డ నేను లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నా. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. నేను లోకములో ఉన్నటువంటి నా బిడ్డలను నేను ఎంతో ప్రేమిస్తున్నా. బిడ్డ, నువ్వు పెద్దోడివి కదా, తమ్ముళ్ళ కోసం కొంచెం ఓర్చుకో. నిన్ను వదిలిపెడితేనే వాళ్ళంతా కూడా రక్షింపబడతారు బిడ్డ అని చెప్పిందంట. హల్లెలూయా. ఎంతగా ప్రేమించిండు దేవుడు అంటే యేసు కన్నా మిన్నగా ప్రేమించిండు. హల్లెలూయా.
ఇంట్లో 4 ఉంటారు కొడుకులు, ఏమండి? ఇంట్లోకి 2 ఉంటారు. ఒకడు ప్రయోజకుడు అవుతా ఉంటాడు, ఒకడు పాడవుతా ఉంటాడు. మనస్సంతా ఎవడిపైన ఉంటుంది? ఎవడిపైన ఊరికే ఆలోచన ఉంటుంది? పాడవుతున్నటువంటి వాడిపైన, స్థిరపడనటువంటి వాడిపైన. అప్పుడు పెద్ద కుమారుడికి తల్లిదండ్రులు ఏం చెప్తారు తెలుసా? పోనీరా తమ్ముడి కోసము, పోనీరా వానికి ఏముందిరా, వదిలేయి. పోని బిడ్డ వానికి ఏమి లేదు కదా, ఇచ్చేయి. బిడ్డ, నీవు పరలోక రాజ్య అర్హతను సంపాదించుకున్నావు, నా పని సంపూర్తి చేసినావు, కొంచెం ఓర్చుకో. నీ చేతులు వదిలిపెడితేనే నీ తమ్ముళ్ళు రక్షింపబడతారు. నీ తమ్ముళ్ళ కొరకు కొంచెం ఓర్చుకో. హల్లెలూయా. అందుకే యేసు మనకు ఎవరు తెలుసా? యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా, మన కొరకు ఓర్చుకున్నటువంటి గొప్ప సహోదరుడు మన తండ్రి, మన యేసు ప్రభువుల వారు. హల్లెలూయా. అయితే మనిషి దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? కీర్తనలు 14వ అధ్యాయం. తొందర దేవుడి నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించేటటువంటి ప్రయత్నం నేను కూడా చేయాలి. బాబుకి 5 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు చెప్పేసి వెరీ గుడ్. అట్లాగే నాకు కూడా ఓ టైం పెట్టిండు అదిగా, అక్కడ డమ్ అంత పురాకముందే నేను కూడా ముగించే ప్రయత్నం చేయాలి. మా ఐక్యతలు ఏదో దుమ్దుమ్ రాగానే దమ్ వస్తుంది ఇక్కడ. చాలా అన్న కూడా ఎంతనో నన్ను చాలా మమ్మల్ని చాలా ప్రేమిస్తుంటాడు అయ్యగారన్న. మేము చాలా జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఎంతో నిస్వార్థమైనటువంటి మనసు, లేకపోతే ఇట్లా విలువరు, ఇట్లా ప్రోత్సహించరు. సో కాబట్టి ఏంటంటే మీ సంఘమునకు చక్కటి నాయకుడు, మంచి మనసున్నటువంటి నాయకుడు, ప్రేమించండి సంఘాన్ని, సంఘంలో బలమైన సాధనములుగా నిలబడండి. 14వ అధ్యాయం 2వ వచనం. ఆయన అనుకుంటున్నాడు, మనిషి పాపం చేసి దేవుడి నుంచి దూరమైతే ఈయన ఏం చేస్తుందంటే, ఎవడైనా వివేకం కలిగి ఎవడైనా నన్ను వెతికేటోడు కూడా ఉంటాడేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. ఎవడైనా నా వైపు చూస్తాడా? ఏ వైపు చూస్తున్నారు మీరంతా? చెప్పండి. మనందరము చూసేది లోకం వైపు, లోకాశల వైపు, లోకేక్షల వైపు. అలా కాదా? నేను కానీ చదవండి, కిందికి చదవండి. ఉన్నాడేమో అని నరులను పరిశీలించి చూస్తే కొద్దిగా చెడి ఉన్నారు. కొందరు అందరూ అన్నప్పుడు మీరు వచ్చేసినా వారందరూ దాని తొలగి బొత్తిగా చెడిపోయినరు. సంఘములకు వచ్చి అబద్ధాలు ఆడతారు. మళ్ళా ఇక్కడ మాత్రమే పాట, ప్రేమించేదన్ అధికముగా ప్రభువా నిన్నే. హల్లెలూయా. కానీ అసలు ప్రేమించేదన్ అధికముగా డబ్బునే, లోకమునే, మొబైల్నే, భూమి జాగలను, ఆస్తుపాస్తులను, పొలములను, ఎకరములను ప్రేమించేదని అధికముగా ఈ లోకములను అసలు వాడాల్సింది నలుగురిలో అట్లా వాడితే బాగుండదని ఇక్కడ వచ్చి నటన చేస్తా ఉంటామంట. చూస్తే ఒక్కడు ఆయన వైపు చూసేటోడు లేడు. బొత్తిగా చనిపోయినట. బిడ్డ, చెడు నుంచి ఈరోజు విడిపింపబడతాం. చెడు నుంచి ఈరోజు విడిపింపబడదాం. యేసు క్రీస్తు ప్రభువుల వారి శిలువ మరణమునకు ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు చెప్పడానికి నేను చాలా ఇష్టపడతా ఉన్నాను. ఎవడూ లేకపోతే ఇంకో చోట ఏమంటున్నా చూద్దాం. యెషయా 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరు మాట్లాడుతున్నారు? సాక్షాత్తు దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు చూడండి. మాట్లాడే దిక్కు ఎవరితో మాట్లాడదామని దిక్కు లేడు. లోకం గురించి మాట్లాడదామంటే గుంపులు వస్తారు. దేవుడి గురించి మాట్లాడదామంటే ఒక్కరు రారు, వచ్చిన సమయానికి రారు. ఎందుకంటే నిర్లక్ష్య వైఖరి. అందుకే ఈయనకి
ఎట్లాంటి దుస్థితి పట్టిందంటే మనిషితో మాట్లాడట్లేదు ఆయన. ఆకాశమా ఆలకించుము. నువ్వు మాట్లాడే సమయం ఇవ్వనందున ఆయన దేంతో మాట్లాడుతున్నాడంటే, ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు. నేను నా పిల్లలను కని పెంచి గొప్పవారిగా చేసిన, మంచి ఉద్యోగాలు ఇచ్చిన, మంచి ఆరోగ్యం ఇచ్చిన, మంచి కుటుంబాలుగా పెట్టిన, ఏమండి ఎన్నో వారిలో ప్రమాదాల నుంచి తప్పించిన, తోడుగా ఉన్నా, నేను నడిపించిన, పోషించిన, దినదినము వారికి తోడుగా ఉండి ఎన్ని చేసినా వారు నా మీద తిరగబడి ఉన్నారు. భూమి ఆకాశమా, ఇక ఆయనకు ఎటు దిక్కు తోచక, ఆ ప్రేమను తట్టుకోలేక, మనిషితో మాట్లాడేటటువంటి ఆ సమయం లేనందున ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మహిమనంట పరమును విడిచి సీనాయి పర్వతం మీద దిగింది అన్న ప్రసన్నత. కారణం ఏందో తెలుసా? నీకోసమే. జాగ్రత్త వినండి కొన్ని మాటలు. నీకోసం ఆయన పరమును విడిచి ఆయన మహిమనంట ఆ సీనాయి పర్వతం మీదకి దిగినాడంట. నిర్గమకాండం ఒకసారి, చాలా విషయాలు నేను చెప్పేది తొందరగా. నిర్గమకాండము 24 అధ్యాయం 16 వచనం. నిర్గమ 24:16. యెహోవా మహిమ సీయోను కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలులను కమ్ముకొనెను. వచ్చినాడు, మోషేను పిలిచినాడు, ఆజ్ఞలు ఇచ్చినాడు, మనుషుల యొద్దకు తన సేవకులను పంపినాడు, తన ప్రవక్తలను పంపినాడు. పంపితే ఈ మనుషులు వారిని ఏం చేసినారు తెలుసా? నిందించినారు, దూషించినారు, వెలివేసినారు, రాళ్ళతో సైతము కొట్టి చంపినారు. ఇది ఎక్కడో తెలుసా? మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఉంటుందండి ఇది. మార్కు సువార్త 12వ అధ్యాయం రాసుకుంటూ లెక్క రాసుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తన యొక్క ప్రవక్తలను, తన యొక్క శిష్యులను పంపినప్పుడంట అవమానించినారు, నిందించినారు, వెలివేసినారు, కొట్టినారు, చంపినారు. కనీసం మరి నా సొంత కుమారునైనా పంపితేనైనా వీళ్ళేమైనా వింటారేమో అనుకొని చివరికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువుల వారిని ఎంత ప్రేమండి! విననొల్లనటువంటి ఈ ప్రజలను నాశనము చేయవలసింది. తన ప్రియ కుమారుణ్ణి అంట అప్పగించెను అని రాసుంటది మార్కులో. చూడొకసారి చూస్తూ ఇంకెళ్దాం, మన సబ్జెక్ట్ లోకి వెళ్దాం మెల్లిమెల్లిగా. మార్కు సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాడు. రోమా 8:32. రోమా 8:32. ఆయన సొంత కుమారుని అనుగ్రహించడం అంటే అప్పగించడం. అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను చేతి విడిచి అప్పగించినాడు. అట్లా అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? హల్లెలూయా! నీవు నీ జీవితంలో కనబడుతున్నటువంటి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రస్తుత సంబంధమైనటువంటి వాటిని చూసి భయపడుతున్నావేమో. ఆయన తన కుమారుణ్ణే నాకు అప్పగించినప్పుడు నాకు సమస్తము ఎందుకు అనుగ్రహించాడు? హల్లెలూయా! కుమారుణ్ణి నా కొరకు ప్రాణం పెట్టించినోడు నా కొరకు
సమస్తాన్ని ఎందుకు ఆయన ఇవ్వడు? ఆ కాన్సెప్ట్ తప్పు. హల్లెలూయా. ఆ ఒక్క మాటను పట్టుకో. తన కుమారుణ్ణి నా కొరకు ఇచ్చిన దేవుడు నా జీవితంలో ఈ ప్రాబ్లం ఎంత ఆయన పైన ఆధారపడి దేవుని జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి విధంగా నేను నడిపిస్తాను. ఇటు విధంగా కుమారుని అనుగ్రహించినాడు. అప్పగిస్తే ఏమండి, ఇక కుమారుడు అద్భుత కార్యాలు చేసినాడు, ఆశ్చర్య కార్యాలు చేసినాడు, స్వస్థపరిచినాడు, విడుదల అనుగ్రహించినాడు, ఆదరించినాడు, చేరదీసినాడు, సమస్తము చేసినాడు. అట్లాగా వెళుతూ వెళుతూ ఉన్నటువంటి సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం చూద్దాం, 1 నుంచి 5వ వచనంలో ఇక్కడ యేసుక్రీస్తుల వారి సిలువ మరణమునకు ముందు జరిగేటటువంటి మొదటి ఘట్టము ప్రారంభమైంది. ఎక్కడ అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇక యేసు సిలువ మరణమునకు మొదటి ఘట్టము ప్రారంభమైంది. చదవనమ్మ. ఆ సమయమున ఇక్కడ వినండి, ఇంకా అంశం వినండి. క్రీస్తు సిలువ మరణమునకు ముందు జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ యేసు ప్రభుల వారు అంటే నిన్నటి దినమున, వేస్తవార దినమున ఈ సంభాషణ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ శాస్త్రులు, పెద్దలు, అధికారులు కయప అనబడేటటువంటి ఆ యొక్క ప్రధాన యాజకుని మందిరమందు పోగై ఉన్నారంట. ఉండి వారు సంభాషించుకున్నటువంటి విషయం ఏంటంటే యేసు ఎట్లా అక్కడ కపటోపాయములు మొదలైనవి. కయప అనేటటువంటి ప్రధాన యాజకుని యొక్క మందిరమందు ఆయనతో పాటు అందరూ కూడా కూడి ఏమి చేస్తున్నారంటే యేసును ఎట్లయితే పట్టొచ్చు, యేసును సిలువ ఎట్లా వేద్దాం, ఎట్లా చంపాలంటే మనం ఏం చేస్తామని డిస్కషన్ చేస్తుంటే పెద్దలు మాట్లాడుతుంటే అక్కడికొకడు వెళ్ళిందంట. వాడే ఎవరు అంటే వాళ్ళు మాట్లాడుతుంటే హలో నేను పట్టిస్తా, నాకేమిస్తాను చెప్పండి అని వెళ్ళిందంట వాళ్ళ మధ్య. యేసు ప్రభు శిష్యులతో చివరి భోజన పంక్తిలో కూర్చునేటటువంటి ముందు జరిగినటువంటి సంఘటన. ఈ యొక్క పెద్దలు ఇక్కడ మాట్లాడుతుంటే వారి మధ్యలోకి యూదా వెళ్ళన్నాడంట, నేను పట్టిస్తానండి, నాకేమిస్తారో చెప్పండి అని ఆ పెద్దలతో బారసారాలు కుదుర్చుకున్నాడు. 30 వెండి నాణాలు మూట కట్టుకున్నాడు. మళ్ళీ ఎప్పటో వచ్చి ఇక్కడ భోజన పంక్తిలో వచ్చి అందరూ ఎట్లా పట్టిస్తా, ఎక్కడ పట్టిస్తా మొత్తం స్కెచ్ అంతా ఇచ్చొచ్చు వాళ్ళకి టైంతో సహా ఆ పెద్దలకు మొత్తం కూడా యేసును పట్టేటటువంటి విధానం అంతా కూడా ప్రోగ్రామ్ ఇచ్చేసి వచ్చి భోజన పంక్తులు వీళ్ళతో పట్టించుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, అసలు యూదా ఎందుకు యేసును పట్టించాలనుకున్నాడు అని అంటే 5వ వచనంలో ఒక సంఘటన జరిగింది చూడండి. ఇప్పుడు కంటిన్యూ చేయగలమా? నేను ఇప్పుడు చెప్పింది చదివిన పెద్దలు అక్కడ మీటింగ్ పెట్టినారనేది ఒకసారి చదవండి. అక్కడ కంటిన్యూ చేయండి. అయితే ప్రజల్లో అల్లరి కలుపుకున్నట్లు కొంచెం మీద వస్తుందా? యేసును మాయోపాయముల చేత పట్టుకొని, అది యేసును మాయోపాయముల చేత పట్టుకొని చంపవాలని ఏకమై పెద్దలు ఆ యొక్క సద్దుకైలు, పరిసయ్యులు, ప్రధానయాజకులందరూ కూడా అక్కడ నిలబడ్డారంట. కలిసి ఉన్నారు. అక్కడికి యూదా వెళ్ళిండు, కమిట్ అయిపోయిండు, వచ్చేసిండు. అక్కడ వాళ్ళు అనుకున్నారు ఈ పండుగ దినమున పడితే చాలా అల్లర్లు అవుతాయి, ఎందుకంటే గలిలీయులు ఎక్కువగా వస్తారు అప్పుడు ఆ సమయంలో. అయితే గలిలీయులకు యేసు అనేటటువంటి వాడు గొప్ప ప్రవక్త కాబట్టి ఆయనను పడితే చాలా పెద్ద అల్లర్లు అవుతాయి అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఈ విలేజ్ మొత్తం ప్రోగ్రామ్ షీట్ అందించేసేసి నేను పట్టిస్తాను 30 వెండి నాణాలకు దారి. అసలు యూదా ఎందుకు పట్టించినాడంటే 5వ వచనం. అయితే ప్రజల్లో అల్లరి కోరుకున్నట్లు పండుగల వద్దని చెప్పుకొని యేసు బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇక్కడ నుంచి నోటో పాయింట్ ఇక్కడ నుంచి ఒక స్త్రీ మిక్కిలి విలువగల అంతర్ముడి, ఇది అందరికీ తెలిసిన విషయమే, రైట్? వచ్చి ఈ యూదా ఎలాంటి వాడంటే యూదులకు ఎట్లాంటి వీళ్ళకు రాజకీయ వ్యామోహం ఎక్కువ, పదవీ వ్యామోహం ఎక్కువ వీళ్ళకి. అప్పుడు రోమా ప్రభుత్వం ఏలుతున్నటువంటి దినాలు వీళ్ళని. అయితే రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అయితే
ఈ యూదా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈయన యేసు ప్రభు రానైన దినములలో రాజు అవుతాడు, నేనైనా పక్కకు నేను మంత్రి ఉన్నదంతా నేనే మెయింటైన్ చేస్తాను. ఈయన రాజు అయిన వెంటనే నేనైనా పక్కకు మంత్రి నేనే అవుతాను అనేటటువంటి ఎన్నో ఎక్స్పెక్టేషన్ తో దేవుడు ఎంతగానో ప్రేమించి ఎంతగానో దగ్గరగా సహవాసం చేస్తూ వెళ్ళి ఆయన కొంచెం ఏం జరిగిందంటే ఈ అత్తరు పడేస్తుంది కదా, ఆమె అత్తరు పడేసినప్పుడు అక్కడ అందరు శిష్యులు గర్తించిందా? గర్తిస్తే ఈయనేమన్నాడంట యూదా, అరే అది అమ్మి పైసలు తెచ్చిస్తే అది మేము బీదలకు ఇస్తుంటాం కదా. ఎందుకన్నాడంటే ఆ పైసలు ఇస్తే ఆ పైసలు కూడా నొక్కడానికి అని రాసుకున్నాడు. ఎప్పుడైతే అమ్మ అక్కడ 7వ వర్షం చదివింటే ఒకసారి నీకు వానిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చునని అని యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యం చేస్తున్నది ఎందుకు బెదిరిస్తున్నా ఈమెను మీరేలా తొందర పెడుతున్నారు? మీరు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నవారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నాను. నేను ఇక్కడ నుంచి స్ట్రైక్ అవుతుంది. ఈయన రాజయ్య పక్కకు నేను మాత్రం అయి ఉంటామనుకుంటే నేను ఎల్లప్పుడు మీతో ఉంటానంటున్నాడు. ఏంటి షాక్ అయిపోయింది కదా అయిపోతున్నాడు కిందికి. ఈమెను అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన చేశాను. ఎందుకో తెలుసా, ఈయన రాజయ్యి ఏలుతాడు, ఈయన పక్కకు నేను మంత్రి అవుతానని ఎన్నో ఆలోచనలు నేను కలిగి ఉంటే ఈయనేది చచ్చిపోతాని మాట్లాడుతున్నాడు ఏందినా అని చెప్పి అక్కడ నుండి ఆ స్పాట్ లో నుంచి లేచి పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిండు. ఇక చావు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకో మనకి పని లేదు, ఈయనను పట్టిస్తే పైసలను వస్తాయని చెప్పేసి వెళ్ళిండు. దేవుడిని కూర్చుకున్నాడు, వచ్చేసి మళ్ళా భోజన పంక్తిలో కూర్చున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 14వ వర్షం చదవండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయన అప్పగించిన ఎడల ఎప్పుడు ఈ సంఘటన ఎప్పుడైతే నేను నా భూస్థాపన నిమిత్తమై జరుగుతుంది అని అన్నాడో అక్కడి నుండి లేచి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నేను నాకేమి ఇస్తురని వారిని అడిగాను. ఏమి ఇస్తురని వారిని అడిగాను. అందుకు వారు చాలండి 30 వెండి నాణాలు అన్నారు. మరి మేము ఇట్లనయ్యా యేసు గుర్తుపట్టాలని సంగే నేను ఎవరినైతే గుర్తు పెట్టుకుంటున్నాను ఆయననే యేసు, ఆయనను పట్టుకున్నాడు. వెళ్ళినాడు. ఇక్కడ భోజన పనికి అయిపోయింది, పదరాత్రి భోజనం అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాడు. చెప్పినటువంటి విధంగా శిష్యులు కూర్చున్నా ఉంటే వచ్చినట్ట మెలకువని ప్రార్థన చేయడం వెళ్ళిండు. ఎంతో బాగా ప్రార్థన చేస్తుంది. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యుద్ధ నుంచి తీసే. ఆయన కనబడుతుంది శిలువ మరణం ఎట్లుంటుందో, ఎన్ని విధమైనటువంటి ప్రభావం కలిగి ఉంటుందో ఆయన ఎరిగిన వాడు అని అంటున్నాడు. మళ్ళా ప్రభువా చేసుకుంటా చేస్తున్నారు సైనికులు. ఆయన ప్రవర్తన చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు అంటున్నట కూడా నీకు శుభము కలుగును అని చెప్పి వెళ్ళినాడు. ముందు పెట్టుకున్నాడు. యూదా నువ్వు వచ్చిన పని కానీ యూదా మార్కు సువార్త అదే 26వ అధ్యాయం 26వ అధ్యాయం 47వ వచనం నుంచి చూడండి ఒకసారి. అవునా కాదు? ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహు జన సమూహము కత్తులు హృదయాలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముందు పెట్టుకొందునో ఆయనే యేసు. వచ్చినాడు, అప్పగించినాడు. అప్పుడు ఇంచు సమయము 3 గంటలు. గెత్సేమనీ తోటలో యేసు పట్టుకున్నటువంటి సమయం ఇంచుమించు 3 గంటలు. అక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళారంటే ప్రధాన యాజకుడైన అన్నా దగ్గరికి తీసుకొని అన్నా దగ్గరికి తీసుకొని పోతే
అన్న అక్కడ మాట్లాడి అన్న ఎక్కడికి పంపించినాడంటే కయప యొద్దకు పంపించాడు. చూడండి, దేవుని రాత్రి ఎన్ని చోట్లు తిప్పినారో చూద్దాం. అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అన్న దగ్గర నుంచి కయప యొద్దకు తీసుకొని వచ్చినారు. ఇక కయప విచారణ చేస్తా ఉన్నాడు. ఏమండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనం ఒకసారి. యోహాను సువార్త 18:24వ వచనం. అంతటా అన్న యేసును బంధింపబడినట్టు ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. అన్న దగ్గరికి తీసుకుపోయినారు. గెత్సేమనే తోట నుంచి అన్న దగ్గరికి తీసుకుపోతే అన్న కయప యొద్దకు పంపినాడు. కయప అక్కడ విచారణ చేసి మహాసభకు పంపించినాడని ఏంటంటే సన్హెద్రిన్ సభ. సన్హెద్రిన్ సభ అంటే ఏంటి అంటే అది యూదులకు సుప్రీం కోర్ట్. అది ఎక్కడ ఉంటుంది అంటే మందిరంలోనే ఒక ఆవరణంలో ఒక హాల్ లాగా ఉండేది పెద్దగా. అది యూదులకు సుప్రీం కోర్ట్. అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టారు. ఇంకా అక్కడ నేరములు మోపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, కానీ వారికంటే ఏ సాక్ష్యం కూడా దొరకలేదంట. ఈయన పైన నేరం మోపి అప్పగించాలంటే ఏ సాక్ష్యం కూడా దొరకలేదు. కానీ అందులో ఒక ఇద్దరు వచ్చారంట. ఏమిటేమండి, ఈయన మందిరాన్ని కూలగొడితే 3 దినాల్లో కడతానన్నాడు. ఈయన దైవ కుమారుడు అని అన్నాడు. అంటే నేను దైవ కుమారుడు అనేసి అడగగానే నీవు అన్నట్టే అన్నాడు. అనగానే ఇంకేముంది ఇంకా దేంతో ఏ మనసుతో పని లేదు, ఈ సాక్ష్యం చాలు, ఇంకా పట్టండి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తున్నారు ఒకసారి చూద్దాం. మత్తయి 27వ వచనంలో ఉన్నది ఈ విషయం. సన్హెద్రిన్ సభలో మాట్లాడినటువంటి జరిగినటువంటి సంఘటన. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు తీసుకొని ఈ సభకు పంపించినప్పుడు 4 అవుతుందండి. పొద్దున తెల్లవారుజామున 4 అవుతుంది సమయం. ఈ 4 గంటలకి సన్హెద్రిన్ సభలో ఉన్నాడు. అక్కడ శాస్త్రుల్లో పెద్దలు కూడి ఉంది. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముందు వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి ఇది అంత వేమములో 61వ వచనం. 61. వీడు దేవాలయమును పడగొట్టి ఏమి చేసి అప్పగించాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇద్దరు అన్నారంటే వీడు దేవాలయం పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టుకునని చెప్పి లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా, నువ్వే ఉత్తరమే చెప్పవా, మౌనమున్నవేది మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగదా, ఏమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నామనగానే అందుకు యేసు నీవన్నట్టే మొదలుకొని ఇంకా అక్కడ నుంచి అనగానే ఇంకా ఏ మనుషులతో పని లేదని చెప్పేసి ఈయన ఏం చేస్తున్నారు. ఆ సభ మళ్ళా 6 గంటలకు మళ్ళీ సభ తీర్మానం తీసుకున్నప్పుడు 5 గంటలకు ఎక్కడికి వచ్చిందండి, సన్హెద్రిన్ సభకు వచ్చినాడు. 4 గంటలకి 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ తర్జుమాలన్నీ కూడా ఈ యొక్క వాదోపవాదాలు జరిగినాయి. ఇంకా సాక్ష్యం దొరికిపోయింది. 6 గంటలకు సభ మళ్ళీ మొదలుపెట్టి సభలో తీర్మానం తీసుకున్నది ఏంటి అంటే యేసు సిలువ వేసి చంపాలి. ఎప్పుడైతే ఈ సన్హెద్రిన్ సభలో యేసును చంపాలని ఎప్పుడైతే తీర్మానం జరిగిందో అక్కడ యూదా ఉరిపోసుకుని అదే సమయంలో చనిపోవడం జరిగింది. సన్హెద్రిన్ సభలో ఎప్పుడైతే యేసును చంపాలని మాట్లాడుతున్నారో తీర్మానం జరిగింది. తీర్మానం చేసినప్పుడు ఫిక్స్ మరణానికి ఎప్పుడైతే ఈ తీర్మానం జరిగిందో అక్కడ ఉదయమైనప్పుడు 6 గంటలంటే అది ప్రధాన యాజకులను పెద్దలందరూ చంపవలెనని ఆయనకు విరోధంగా ఆలోచన చేసిండ్రు. ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పిలాతునకు అప్పగించింది. ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ ఎక్కడ పోయారు, అన్న దగ్గరికి తీసుకుపోయారు. అన్న దగ్గర విచారణ జరిగింది, దగ్గరికి తీసుకుపోయారు, కయప దగ్గరికి తీసుకుపోయారు. కయప నుంచి సన్హెద్రిన్ సభకు తీసుకొని వచ్చారు. సన్హెద్రిన్ సభ నుంచి
అప్పుడు ఆయనను అప్పగించిన యూదా అప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని ఇంకా చంపాలా, వీడు మరణములకు పాత్రుడని ఎప్పుడైతే అక్కడ తీర్మానం జరిగిందో అప్పుడు ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 50 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పేసి ఇంకా అక్కడ పారబోసిండు, మందిరంలో వెళ్ళిండు, యూదా ఉరిపోసుకొని చనిపోయింది. ఎందుకు పిలాతు దగ్గరికి తీసుకుపోయినాడంటే మరణ శిక్ష విధించేటటువంటిది రోమా గవర్నమెంట్ మాత్రమే ఉంది. పిలాతు రోమా గవర్నర్. 6 గంటలకి ఆ సభ నుంచి పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినారు. పిలాతు విచారణ చేస్తా ఉన్నాడట, కానీ పిలాతు కంట ఆయనలో ఏ దోషము కాన రాలేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏ దోషము కనబడతలేదు. అయినా కానీ అయితే ఇతను గలిలయుడు అని చెప్తున్నారు కదా. గలిలయుడు అంటే ఈ కేసు ఎక్కడికి పోవాలంటే హేరోదు దగ్గరికి పోవాలా, హేరోదు దగ్గరికి తీసుకుపోండి అని చెప్పినారంట. సన్హెడ్రిన్ సభలో ఆల్రెడీ దేవుణ్ణి కొట్టుతూ అవమానపరుస్తూ అక్కడ ఈయన శిలువకు పాత్రుడు, మరణానికి పాత్రుడని అక్కడ నుండి తోడుకొని పిలాతు దగ్గరికి తీసుకుపోతే పిలాతు అంటుందంట ఈయన గలిలయుడు అని చెప్తున్నారు కాబట్టి ఈ కేసు ఎక్కడికి పోవాలంటే హేరోదు దగ్గరికి పోవాలా, హేరోదు దగ్గరికి తీసుకొని పోండి అని చెప్పినారు. హేరోదు దగ్గరికి పోగానే హేరోదు ఎన్నో రోజుల నుంచి యేసుని గురించి వింటున్నాడంట. ఏమని తెలుసా? అద్భుత కార్యాలు చేస్తున్నాడంట, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట, ఆయన ఫలానా విధమైనటువంటి శక్తిమంతుడట అని విని ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడు అనుకుంటున్నాడంట ఆయన, హేరోదు యేసుని ఒకసారి కలవాలనుకునేటోడంట. హేరోదు ఆయన ఒకసారి కలవాలని నేను అనుకుంటున్నాడంట. కానీ యేసే ఈయన్ను కలిసేటటువంటి పరిస్థితి వచ్చిందట. యేసుని తీసుకొని గవర్నర్ దగ్గర రాగానే యేసును ఈ యొక్క హేరోదు చూసి చాలా సంతోషపడతాడంట. సంతోషపడి ఏమంటాడు? ఆ సమయంలో ఆయన అంటాడంట, ఒక సూచక క్రియ చెయ్యవా నా ముందు. ఏమండి? చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. 6 గంటలకి ఆ యొక్క హేరోదు దగ్గరికి పంపడం అనేటటువంటిది జరుగుతుంది. ఉదయం 6 గంటలు. 23వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుదాం. పిలాతు దగ్గర జరిగిన సంభాషణ అండి ఇది. ఉపదేశించు ప్రజలను రేపుచున్నాడని పిలాతు ఈ మాట విని అరే ఈయన గలిలయుడా, ఈ గలిలయుడా అయితే అని అడిగి ఆయన ఇది హేరోదు అధికారం కిందికి వస్తుంది ఆయన వాడు కాబట్టి తీసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. ఉన్నదా అండి? పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి పంపినానుందా? హేరోదు దగ్గరికి పంపినాడు. ఇప్పుడు 8వ వచనం చదవండి. అక్కడ హేరోదు యేసును చూసినా చాలా సంతోషమైందంటే యేసును చూడగానే. ఎందుకంటే ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు. చాలా మాటలు విన్నాడు ఆయన గురించి. అరే ఒక దగ్గర చనిపోయిన లేపినాడు, గుడ్డోడికి చూపు వచ్చిందంట, గుడ్డోని నడిపించినాడు, కుష్ఠోని కుడితే బాగా అయిపోయినాడు. యేసు అనే ఒక ఆయన ఉన్నాడు అంటే ఈయన చాలా సార్లు విన్నాడు, చూడాలనుకున్నాడు, కలవాలనుకున్నాడు. ఈ విధంగా కలిసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా సంతోషపడి ఆయనను చూచి చాలా సంగతులు వినినందున ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ కూడా ఇవ్వలేదు. నిలబడి ఆయన మీద తక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి వస్త్రములు తొలగించి పిలాతు దగ్గరికి మళ్ళీ పంపినాడు. ఏమండి? బేస్తవారం శిష్యులతో మాట్లాడుతున్నాడు. అత్తరుతో జరిగినటువంటి సంఘటన జరిగింది.
అక్కడి నుండి భోజన పంక్తికి వచ్చినాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు. యూదా వచ్చిండు, వెళ్ళిండు, పెద్దలతో మాట్లాడిండు. ఇక్కడ భోజన పంక్తి నుంచి లేచిండు. వినండి బిడ్డ, గెత్సమనే తోటకి వెళ్ళిండు. ఆ గెత్సమనే తోటలో మొత్తం రౌండప్ చేసిండ్రు. ఆయనను పట్టినప్పుడంట ఆయనతో ఉండే ఏ శిష్యులు కూడా లేరంట, అందరూ పారిపోయారంట. విడిచి ఒక్కడే అయిపోయారు. ఆయనను పట్టుకున్నారు, అన్న దగ్గర తీసుకెళ్ళారు. అన్న దగ్గర విచారణ జరిగింది. కయప దగ్గర తీసుకొచ్చారు. కయప దగ్గర విచారణ జరిగింది. ఎక్కడ తీసుకెళ్ళారు? సంహేద్రి సభకు తీసుకొచ్చారు. అక్కడ చాలా మాటలు మాట్లాడినారు, కొట్టినారు. అక్కడి నుండి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్లారు? పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు. పిలాతు దగ్గర నుండి మళ్ళీ చెప్పాలా, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళారు. ఏమంటే ఇది ఇప్పట్లాగా జీప్లు వేసుకొని పోయిన సమయం కాదండి. ఇది హేరోదు నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చి పిలాతు దగ్గర చాలా సేపు సంభాషణ జరిగింది. పిలాతు కంట ఆయన పైన ఏ నేరము కనబడకపోతే అన్నాడంట ప్రజలతో, ఏ నేరం కూడా కనబడదు, లేదే వాడిని సిలువ వెయ్యాలంతే. అక్కడ రాసుంటది, ఆ ప్రజల కేకలే గెలిచారు. స్వస్థత నొందిన వారు సైతము తిరుగుబాటు చేస్తారు. మేలులు పొందిన వారు సైతము మేకులు కొట్టబడడానికి కారకులైనారు. తిరగబడితే పిలాతు అన్నాడంట, అయ్యా ఈ పండుగలో ఒక ఆనవాయితీ ఉంది మనది. మరి మన దగ్గర బరబ్బా అనేటోడు ఒకడున్నాడు, యేసు అనేటోడు ఒకడున్నాడు. ఎవరినైనా విడిచిపెట్టే ఆనవాయితీ ఉంది కదా. మరి ఈయననైతే నాకు నీతిమంతుడుగానే కనిపిస్తున్నాడు యేసు. ఎవరిని విడిచిపెట్టాలంటే వాళ్ళు అన్నారంట, బరబ్బాను విడిచిపెట్టు, యేసుని సిలువ. మంచిని ఎవ్వరు ఆస్వాదించరండి, చెడును చాలా ఆస్వాదిస్తారు. మంచి మాటలను ఎవ్వరూ ఆహ్వానించరు, చెడు మాటలకు చెవియొగ్గి మరీ వింటారు. ఎవడైనా బాగుపడుతున్నాడంటే మనసు ఉల్లసించదు కానీ, దాన్ని యాక్సెప్ట్ చేయదు. కానీ ఎవడైనా నాశనం అవుతున్నాడంటే మనసు ఎంతో ఉల్లసిస్తుంది. మనుషుల స్వభావం ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లాగే ఉంది. ఈ పండుగ ఆనవాయితీ ప్రకారం ఎవరైనా విడిచిపెట్టా చెప్పండి. మరి లే మీ యేసునే సిలువ అంతే. ఎంత చెప్పినా వినలేరంట, ఎంత చెప్పినా వినలే. చివరికి పిలాతు కూడా ప్రజల వైపే మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడి అక్కడి నుండి యేసును సిలువేయాలి, యేసును మాకు అప్పగించు అంటే పిలాతు వారి చేతులకు అప్పగించినాడండి బాబు. ఇదంతా జరుగుతుండగా దూరము నుంచి ఒక అతను కనిపెట్టుకుంటూ తిరుగుతున్నాడంట. ఎవరు తెలుసా? పేతురు. దూరం నుంచి చూస్తా ఉన్నాడు. దగ్గరికి వెళ్దామంటే గడగడ వణికిపోతున్నాడు, గుండెలు అదిరిపోతున్నాయి. రోమా సైనికులు అంటే ఎట్లా ఉంటారు తెలుసా? చాలా బలిష్ఠులు. వారి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క బల్లెము కావచ్చు, ఆ ఖడ్గము, ఆ ఢాలు, వారి వేషధారణ, వారి ముఖ కదలిక బహుభయంకరంగా ఉంటది. వారు చూస్తేనే గుండెలు అదిరిపోతున్నాయి. పేతురు దూరం నుండి చూస్తా ఉన్నాడు. యేసుని గురించి దూరం నుండి ఈయన చూస్తుంటే అక్కడున్న వారందరేమో పేతురును చూస్తా ఉన్నారంట. చివరికి ఆ పేతురుని అడిగినారంట, నువ్వు ఆ యేసు శిష్యులలో ఒకడివి కదా? లే కాదు అన్నాడంట. రెండోసారి తనపైన తను ఒట్టు పెట్టుకున్నాడంట. మూడోసారి తనపైన శపించుకున్నాడంట. కానీ అవును అని మాత్రం చెప్పలేడంట. ఎవ్వరు లేరు యేసు దగ్గర. యేసుని పట్టించేసింది. ఏమండి, లోకానుసారమైన మార్గములో నడచి నీ కాళ్ళు చేతులలో నీకునైతి. నా మోహపు చూపుతో నా నోటి మాటతో నీ మోముపైనే ఉమ్మునైతి. నీవే
నీవిచ్చు జీవాహారమును భుజించి నీ ప్రక్కలోనే బల్లెమునైతి దేవా. దేవా 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 ఓ నా యేసయ్యా, కలువరి కుండ పైన బలి అయినవా. ఆలోచించు బాగా. నువ్వు ఆయన రక్త శరీరములో పాలు పొందుతూనే ఆయన పక్కలో బల్లెమరి ఉన్నావేమో. ఏమండి, మేలు చేసినటువంటి క్షమించినటువంటి ఆ చేతులకు నువ్వు మేకై ఉన్నావేమో. అట్లాగా పరలోక రాజ్యానికి మార్గము తెరిచి పరలోక రాజ్యం వైపు నడిపించేటటువంటి నీవు ఆయన కాళ్ళకు ఒకవేళ మేకులై ఉన్నావేమో. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ విధి విధానం ఎట్లుంది, నీ స్వభావం ఎట్లుంది. ఈ యొక్క ప్రజలకు అప్పగించినప్పుడు అండి ఇంచుమించుగా 7 గంటలు అవుతుంది. 7 గంటలు, ఉదయం 7 గంటలు. ఆలోచించండి ఏమండి, నిన్నటి సాయంత్రము మొదలుకొని ఉదయం 7 గంటల వరకు ఆయనను కొడుతూ తిడుతూ గుద్దుతూ తిప్పుతూ చివరికి వీరికి అప్పగింపబడినప్పుడు అండి ఇంకా ఆ సైనికులు ఆ బంట్రౌతులు తీసుకొని పోయి ఒక దగ్గర నిలబెట్టిండ్రంట. ఇంకా నిలబెట్టి ఆయనని ఏమేం చేస్తున్నారు తెలుసా? ఒకడంటే తలపై నుంచి గట్టిగా కొట్టి, యేసు ఎవరు కొట్టినారో చెప్పు, నువ్వు ప్రవచిస్తావు కదా, ప్రవచించు. ఎర్రని వస్త్రము కప్పినారంట, ముళ్ళ కిరీటం మంచిగా అల్లుకొని వచ్చిండ్రు, పెట్టిండ్రు ఆయన ముందట మోకాలుండి, ఓ నజరేయుడవైన యేసు. ఏమండి, ఏలన చేస్తున్నారు. కారణం బోలో తెలుసా? మనమే. అట్లా ముళ్ళ కిరీటం పెడితే ఒత్తడానికి రాదు కదా. ఒక రెల్లు తీసంట ముళ్ళ కిరీటం కొడితే కంతలోనికి దిగిపోయినాయి అంట. ఒక్కొక్క ముళ్ళు పెట్టి లోపలికి వత్తరాదు కాబట్టి అట్లా కొడితే కంతలోనికి దిగిపోయినాయంట. ఒక్కొక్కటి తలలోనికి దిగిపోయినాయి. ఎక్కడెక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు. ఇంకా ఆయనతో గుద్దుతా ఉన్నారు. ఒకడు వచ్చి గాండ్రించి తూవలు మేస్తున్నాడు ముఖం మీద. పడ్డది ముఖం మీద ఉమ్ము. అక్కడి నుంచి తీసుకుపోయి బెత్తములతో కొట్టినారు. బెత్తములతో కొట్టిన తర్వాత కొరడాలతో కొట్టినారు. అసలు అక్కడ నిలవబెట్టి వాళ్ళంతా ఇంకా చేతలకు వచ్చేసింది కదా, వచ్చేసిందిగా, తీర్పు వచ్చేసిందిగా చంపేయమని ఇంకా చేతులకు వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి చదవండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుంచి. అప్పుడు అధిపతి యొక్క యేసును అధికార మందిరం తీసుకొని పోయి పట్టుకొని పోయి ఇంకొకరిని సమకూర్చి రండి అందరు రండి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసుకుని, రండి పట్టేసిన వచ్చేసింది ఇక్కడ, మన అందరికి వచ్చేసిండు, అందరు వచ్చేసిండు. తీసివేసి ఎర్రని అంగిని తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, ఓ యూదుల రాజా, ఆ శుభమని అపహసించిరి, ఆయన మీద ఉమ్మి వేసిరి, తల మీద కొట్టిరి. అంగిని తీసివేసి తొలగించి తీసుకొని పోయిరి. ఇంకా పట్టేసిండ్రు. అవన్నీ చేసి ఈడ్చుకొని వచ్చిండ్రు. ఒక మొద్దుకు కట్టేసిండ్రు. బెత్తములతో కొడుతుంటే ఎక్కడైతే తగులుతుందో అక్కడ 2గా ఆ మాంసం ఇట్లా చీకపోతుంటది. అప్పుడు ఎలాంటి సైనికులకు ఈ ఉద్యోగం ఇచ్చేవాళ్ళంటే బలిష్టముగా ఉండేటటువంటి వాడికి, సిలువ వేయబడేటటువంటి వారిని కొట్టడానికి ఎవరికి జాబ్ ఇచ్చేవాళ్ళంటే బలిష్టముగా ఉన్న వాళ్ళకి. వీరు ఎట్లా కొట్టాలా అని వీళ్ళకి చెప్పబడుతుంది అనేసి అంటే, ఏమండి, ఇట్లా కాదు, బలమంతా
అంతా తీసి కొట్టాలి. అంత బలిష్ఠులయ్యున్న సైనికులు ఈయనను కొట్టడం వలన అలసిపోయినారంట ఇట్లా. హల్లెలూయా. ఆ తర్వాత ఒక్కొక్కటి వెతుకుతూ దేంతో కొడదామని చూసి కొరడాన్ని తీసుకున్నారంట. ఒక కొరడాని ఏమండి, ఆ కొరడా ఎట్లుంటది అనేసి అంటే ఒక పిడి ఉంటుంది పట్టుకోవడానికి. వినండి, ఆ పిడికి 4 తోళ్ళు ఉంటాయి, 4 తోళ్ళు లెదర్స్. ఆ ఒక్కొక్క లెదర్ కొనాకి ఇనుప గుండ్లు ఉంటాయి. ఆ ఇనుప గుండ్లకి 4టికి 8 ఎముకలతో ఇనుప చువ్వలతో చేసినటువంటి చువ్వలు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క గుండుకు 8 చువ్వలు కట్టబడి ఉంటాయి, దానికి అల్లబడి ఉంటాయి. 8 × 4 ఎంత అయింది? ఒక్క దెబ్బ కొడితే 32 స్థలాలలో ఆ కొండ్లు దిగిన తర్వాత మళ్ళీ ఇట్లా దులిపి తీయడం కాదు, అట్లానే గుంజాలి. గుంజితే ఎక్కడ నరాలు తెగిపోయి రక్తము చిమ్ముతున్నదంట ఇట్లా. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన శరీరము దున్నబడింది. అట్లాగా బలమంతా తీసి ఆ కొరటతో కొట్టుతూ లాగుతుంటే మాంసము ముద్దలుగా కింద పడి, ఎందుకంటే తాకిన దగ్గరే మళ్ళీ తగులుతుంటది కదా, మాంసం ముద్దలుగా కింద పడింది. నిన్న సాయంత్రం నుంచి ఉపవాసముతో ఉన్నాడు, ఏమీ లేదు. పట్టినారు గెసమనే తోటలో. అన్న దగ్గర నుంచి కయపా దగ్గర నుంచి సన్హెడ్రిన్ నుంచి పిలాతు నుంచి హేరోదు నుంచి మళ్ళీ పిలాతు నుంచి అప్పగింపబడడం. ఎంత యాతన ఉంటుందండి. నడిచే ఓపిక కాదు. చరిత్ర ఏం చెప్పబడింది అంటే, కొరడాతో ఆ బెత్తములతో కొడుతుంటే కొన్ని మార్లు మనిషి స్పృహ తప్పి కూడా పడిపోతాడంట. ఆ రక్తమంతా ఉడికిపోతుంటే తనకు తాను చలనం లేకుండా స్పృహ తప్పి పడిపోయేటటువంటి దాఖలాలు ఉంటాయి. అక్కడి నుండి బెత్తములతో కొరడాలతో కొట్టిన తర్వాత యేసును సిలువకు అప్పగించినారు. ఇక సిలువ ప్రయాణం మొదలు. ఒకసారి ఊహించుకుందాం. నిన్న సాయంత్రం నుంచి ఏమీ లేకుండా అన్ని మారులు అన్ని చోట్ల ఆయనను దింపి ఇష్టం వచ్చినట్టుగా దూషణలు పలుకుతూ, కొడుతూ, గుద్దుతూ, ఉమ్మి వేస్తూ, ముళ్ళ కిరీటం పెట్టి, బెత్తములతో కొట్టి, కొరడాలతో కొట్టి, శరీరంలో తావు లేకుండా అంతా కూడా దున్నబడిన తర్వాత అప్పుడు సిలువ ఇంచుమించు 80 నుంచి 150 కిలోల బరువు సిలువ ఉండేది. ఎవరెవరి శారీర దారుఢ్యమును బట్టి వారిపైన అంత బరువు సిలువ మోపేవారు. చెప్పబడుతుంది ఏంటి అంటే చారిత్రాత్మకంగా 150 నుంచి 180 కేజీల బరువు గల సిలువను మోపినారు. ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలంటే ఆ గోల్గొతా అనబడేటటువంటి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళాలా. ఆ ప్రయాణం ఎట్లుంటదంటే ఇదిగో ఇట్లుంటదమ్మా, ఇట్లా వెళ్ళాలా. ఎక్కడికి తీసుకుపోయారని హెబ్రీ భాషలో గోల్గొతా, గ్రీకు భాషలో కల్వరి, తెలుగులో కపాలం అనబడిన స్థలం. అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం. ఇక్కడి నుండి యేసుక్రీస్తు సిలువ ప్రయాణం మొదలైంది. చదవండి. అయితే ఆ సిలువ మోసుకుని పోయేటటువంటి వారు ఒక
ఒకవేళ పడిపోవడం వారికి ఒకవేళ చేత కాకపోతే ఆ జనులలో ఉన్నటువంటి వారిని ఒకరిని పిలిచి ఆ సిలువను మోయించేటటువంటి వారు. గల కారణం ఏంటి అనేసి అంటే ఆ కొట్టిన దెబ్బలకి మోసేటటువంటి ఆ యొక్క బలము అనేటటువంటి ఆ శక్తి అనేటటువంటి కంప్లీట్గా కోల్పోతారు. కాబట్టి ఇట్టి సంఘటనలు జరిగేటటువంటివి. మార్కు సువార్త 15 ఒకసారి తీసుకొని వెళ్ళినారు. 7 గంటలకి వీరికి అప్పగింపబడ్డాడు. అక్కడి నుండి ఇంచుమించు ఇంకా 7:30కి అట్లా ప్రయాణం మొదలైంది. 9 గంటలకి ఆయనను సిలువ వేసినారు. ఉదయము 9 గంటలకి. 9 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు ఏం జరిగింది? 25వ వచనం మార్కు సువార్త. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైంది. అది ఉన్నారా అండి? ఆయనను సిలువ ఎప్పుడు వేసినారు అనేసి అంటే 9 గంటలకి సిలువ వేసినారు ఆయన. అయితే 9 నుంచి 12 గంటల వరకు మత్తయి సువార్త 27వ అధ్యాయము 35 నుంచి 48 వరకు మీరు తర్వాత చదవండి. 35 నుంచి ఒక్కసారి హింట్ ఇవ్వండి, చదవండి. ఆయనను సిలువ వేసిన పిమ్మట ఆయన వస్త్రములు పంచుకొని అంతటా కూర్చుండి కావలి ఉండిరి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామా 7 మాటలు. ఈ 9 గంటల నుంచి ఈ 12 గంటల వరకు జరిగినటువంటి ఆ యొక్క ఘటము, ఆ 7 మాటలు పలకడం. 12 నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది మరి చూద్దాం. అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం ఉందా అండి? మధ్యాహ్నం ఉందా? మధ్యాహ్నం ఎన్ని గంటలకి? 12 గంటలకి. 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి గమ్మింది. ఇంచుమించు యేసు 51వ వచనం చదవనా? ఇది ఇంచుమించు 3 నుండి 3:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి విషయము. దేవాలయపు తెర పై నుండి క్రిందికి క్షీణగడము 2గా చినికింది. అయితే ఆ యొక్క శనివారం అంటే సాయంత్రము 6 దాటింది అంటే వారికి విశ్రాంతి దినం మొదలవుతుంది. శనివారం విశ్రాంతి దినం యూదులకి. కాబట్టి 6 దాటింది అంటే ఏ పని చేయొద్దు వారు. కంప్లీట్ 6 గంటల లోపల అయిపోవాలి అంత పని. కాబట్టి ఈ చీకటి గమ్మినప్పుడు ఆ భయంకరమైన ప్రళయం అక్కడ సంభవించినప్పుడు అందరూ కాలిపోయినారు. ఆ తర్వాత ఒక 2 వ్యక్తులు అక్కడికి వచ్చినారు. యోసేపు వచ్చింది. అర్మితయ్య యోసేపు అంటారు ఆయన్ని. యోసేపు నికోదేము తెలుసా మీకు? ఒక దగ్గర అడిగిన యోహాను సువార్తలో అడిగిందా పరలోక రాజ్యం పోవాలంటే ఏం చేయాలని? నికోదేము, అర్మితయ్య, యోసేపు ఇద్దరు కూడా వచ్చి చూచి పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు ఈ సమయంలో. ఎందుకంటే 6 అయిందంటే పని ముట్టద్దు కదా ఇంకేమి. కాబట్టి ఈ 3:30 తర్వాత జరిగింది ఏంటంటే వీరు పిలాతు దగ్గరికి వెళ్ళి అయ్యా పర్మిషన్ ఇవ్వండి, మేము యేసును దించుతాం, మేము సమాధి పెట్టేసేస్తామని యేసును సిలువపై నుంచి దించి ఈ యోసేపు తొలుచుకున్నటువంటి యోసేపు కొరకు తొలుచుకున్నటువంటి సమాధిలో యేసును సమాధి పెట్టడం జరిగింది. ఇదంతా కూడా 6 కాకముందే ఈ యొక్క సన్నివేశం అంతా కూడా జరిగింది. వచ్చినారు, పర్మిషన్ తీసుకున్నారు, యేసుని సిలువపై దించినారు, ఆయనకు తెల్లని వస్త్రము గుడ్డ చుట్టినారు, తీసుకెళ్లి పెట్టినారు. మత్తయి సువార్త 27:57 చూద్దాం ఒకసారి. శిష్యుడుగా ఉన్న అరిమతయి యోసేపు అను ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి చూసినావా? కరెక్టేనా? సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు దగ్గరికి పోయిండు. అడగగా అప్పగించిండు. తీసుకొని చుట్టి ఉంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళిండ్రంట. సైనికులు వెళ్ళారంట. అయ్యా వాళ్ళ శిష్యులు అసలే చచ్చిపోయినాక 3 దినాలు లేస్తా అని చెప్పిండ్రు. ఆయన పుజ లేస్తే ఎట్లా అనుకున్నారో ఏమో. దానికి ముద్ర వేయండి, అక్కడ మీరు బందోబస్తు మీరు ప్రకటిస్తే బాగుంటుందంటే సరే మంచిది మీ ఇష్టం అన్నాడట. పోయిండ్రు, దానికి సీల్ వేసిండ్రు. ఏమంటే అక్కడ మొత్తం బందోబస్తున్నారు. ఆ తర్వాత 6 గంటల లోపల ఏమైంది? యేసుని దించినారు, సమాధి పెట్టినారు. 6 తర్వాత ఏమైందో చూద్దాం.
చాలా మంది ఏమంటున్నారంటే యేసు చనిపోలేడు, చనిపోయి లేచిండు అంటున్నారు. కానీ అక్కడ చనిపోయి లేవలేడు ఆయన, వాళ్ళ శిష్యులే తీసుకుపోయి ఎక్కడో పెట్టేసేసి అట్లాగా దొంగ ప్రచారం చేసిండ్రు అని అంటున్నారు. అసలు జరిగినటువంటి విషయం ఏంటో ఈరోజు చూద్దాం. ఏమంటున్నారంటే చనిపోయి లేవలేడు యేసు, వాళ్ళ శిష్యులు వచ్చేసేసి దొంగతనంగా తీసుకొని పోయిండ్రు. వాళ్ళు తీసుకుపోయిన ఎక్కడో పెట్టేసి అట్లా ప్రచారం చేస్తారు, ఆయన నిజంగా లేవలేడు అన్నారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఏది ఇప్పుడు ఇది ఏం సమయం? ఇది 6 గంటల తర్వాత జరిగినటువంటి సంఘటన. ఇది 28వ అధ్యాయం. ఇంక చదివి ముగిద్దాం. 2వ వచనం 28:2 మత్తయి సువార్త 28:2 నుంచి 19 చదువుకుంటారండి. వినండి, జరిగిన సంఘటన వినండి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి కొట్లించి దాని మీద కూర్చుండగా అప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపము హిమవంత తెల్లగా ఉండెను. భయపడ్డ వలన కావలికారు వనికి చచ్చిన వారి వలె నుండి 11 నుంచి ఇప్పుడు మెల్లిగా చదవండి. అక్కడ పట్టణం కావలి వారు భయపడ్డారు కదా. వినండి నన్ను చూడండి. మహాప్రళయం జరిగింది. ఏమండి అక్కడ భయపడి పారిపోయి ఎక్కడికి వచ్చిందంటే చూడండి. ఇప్పుడు వారు భయపడి ఈ సైనికులు పట్టణం లోపల దమ్ పట్టుకుంటూ వచ్చిందంట. వచ్చి జరిగిన సంగతి సమాధి దగ్గర జరిగిన సంగతి ఏం జరిగిందంటే సమాధి దగ్గర ఏం చేసి వీళ్ళు దూతలు రావడం, రాయి దొరలడం, ఈయన ఏమంటారు దగదగలాడేటటువంటి వస్త్రములు అలంకరించుకొని లేవడం. అది చూసింది. ప్రధాన యాజకులతో చెప్పారు అక్కడ జరిగిన సంగతి. అయ్యా నిజంగానే ఇదిగో ఇన్ని విధంగా చనిపోయిన ఆ యేసు లేచిండు, మేము చూసినామయ్యా అని చెప్పారు. చెప్పగానే కాబట్టి పేదలతో కూడి వచ్చి ఆలోచన చేసి బాగా ఏం చేద్దాం నిజంగా లేచింది. అయితే ఆ సైనికులకు నన్ను చూడండి ద్రవ్యం ఇచ్చి గట్టిగా మాట్లాడకండి, అందరూ వింటారు, అందరికి తెలిసిపోతుంది నిజంగా లేచిందని. నిజంగానే దేవుడు అనుకుంటారు ఆయన్ని. చాలా ద్రవ్యం ఇచ్చి మీరు ఏం చెప్పుండంటే మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిండ్రని మీరు చెప్పండి. సరేనా? చాలా ఇంకేమని ఇది ఏది ఈ వార్త? ఇది ఒకవేళ అధిపతి చెవుల పడ్డదనుకో లేచిందనే విషయం మీరు ఈ మాట మళ్ళీ ఎక్కడ మాట్లాడకండి. మీకు ఎంత కావాలి? ఇది సరిపోతే అడగండి. ఓకేనా? అయ్యా ఓకేనయ్యా. ఇది అధిపతి చెవున పడ్డదనుకో మేము అతని సమ్మతి పరుస్తాం, మీకేమి కాకుండా కలకుండు చేత మీకు తొందర కలగకుండా మేము చేస్తామని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యము చూసిన సైనికులు, అక్కడ జరిగిన యేసు లేచిన సంగతి చూసిన సైనికుల ద్రవ్యం తీసుకొని తమకు బోధింపబడిన చెప్పినబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు అందరు యెరూషలేము పోతాం కదా. అక్కడున్న యూదులే నమ్మరు ఇప్పటికీ. యేసు వచ్చిండు, ఆయననే చనిపోయినని యేసు అని నమ్మరు. ఇంకా యేసు వస్తాడని చూస్తున్నారు. కారణము అది వారిలో వ్యాపించింది. నేటి వరకు అదే ప్రసిద్ధమైపోయింది. ఏంది? శిష్యుని తీసుకుపోయిండ్రు, లేచిరని ఉత్తగా పుకారు చేసిండ్రు. మెస్సయ్య అనేటువంటి అసలు ఇంకా రాలేడు, వస్తాడు. ఆ కూలిపోయినటువంటి ఆ గోడకి గుద్దుకుంటూ మెస్సయ్యారా అని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా నువ్వు నేను ధన్యులం, నమ్మినం. హల్లెలూయా. లేలే, ఆయననే యేసు, ఆయన మన కొరకు వచ్చినాడు, శిలువ యాగమై ప్రాణం పెట్టినాడు, మనల్ని కొన్నాడు, ఆయన వెళ్ళినాడు, మరలా రానయ్యున్నాడు. ఆయననే దేవుడు, పరలోక రాజ్య మరణంలో ఇయ్యగలవాడు. ఆయనని నమ్మిన మనము ధన్యులము. హల్లెలూయా. ఇచ్చి విధంగా దేవుణ్ణి అన్ని చోట్ల అన్ని మార్లు తింపి అంతగా కొట్టి
అంత వేదనకరమైనటువంటి ఆ సిలువకు అప్పగించినారు గల కారణం నీవు పాపము మరలా చేయకుండాలాగున నీపైన ఉన్న పాప శాప భారమును దేవుడు తీసివేసినాడు. తీసేసి ఎంత దూరపరిచినాడు అనేసి అంటే చివరి వచనం 103వ కీర్తన చివరి వచనం ఇక ముగించేద్దాం. నీ పాపములు దేవుడు ఏం చేసినాడు ఈ శుభ శుక్రవార దినమున చూద్దాం. 103వ కీర్తన 103వ కీర్తన యెహోవా ఏలుచుండు. 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఏమంటే తెలుసా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా వచ్చిర్రు అని ఇప్పటిదాకా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా చెప్పగలరా ఎంత ఉన్నతంగా ఉన్నదో? అంత అధికంగా ఉంది. ఇప్పుడు పడమటికి తూర్పు ఎంత దూరం అండి చెప్తారా? ఇది కూడా ఎవరన్నా మెజర్మెంట్ కదా? పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన ఈ శుభ శుక్రవార దినమున మన అతిక్రమములను తూర్పుకు పడమరకు పెట్టి కొట్టి పాడేసిండు. మళ్ళా కలుసుకునే ఛాన్స్ లేదు. హల్లెలూయా. అంతగా దూరపరిచినాడు. మనము ఎవరము అనేసి అంటే చెప్పగలగాల పవిత్రులము. హల్లెలూయా. మనము ఎవరము అంటే చెప్పగలగాల యేసు రక్తము చేత కడగబడి కొనబడిన పరిశుద్ధులము. హల్లెలూయా. ఎవరు నువ్వు అంటే చెప్పగలగాల పరలోక రాజ వారసులము. ఇటు విధంగా క్రీస్తు యొక్క శిలువ ప్రయాణం అనేటటువంటిది ముందుకు కొనసాగి మన పాపములన్నీ కూడా ఆ శిలువ పైన దేవుడు కొట్టేసినాడు. కాబట్టి ఇక మీదట నీవు పాపము చేయకు. గుడికి వచ్చే ముందు వరకు కూడా నీవు ఏదైనా అతిక్రమం చేసి ఉండొచ్చు. ఈ చర్చికి వచ్చే ముందు కూడా నీలో ఏదైనా పాపదోషం ఉండి ఉండవచ్చు. సేవకులంగా చెప్తా ఉంటున్నాం, నమ్ము. ఈరోజు క్రీస్తు నా కొరకు చనిపోయినాడని నమ్మినావు కదా, దాన్ని ఒప్పుకున్నావు కదా, దాని ద్వారా నీ పైన ఉన్న ప్రతి పాప దోషమంతా కూడా కొట్టివేయబడింది. హల్లెలూయా. ఈరోజు నీవు ఎవరు అనేసి అంటే నూతన ప్రభావము గలవారు, మీరు ప్రత్యేకింపబడిన వారు. హల్లెలూయా. కానీ విన్న మాట చొప్పున నమ్మి ఆయన యొక్క త్యాగాన్ని ఒక్కసారి మన్నన చేసుకొని మరల పాపము చేయకుండా ఉందాం. కరెక్ట్ ఈ సమయానికి దేవుడు ప్రాణం విడిచినాడు. ఆ రోజు అనబడినటువంటి ఈ రోజు అనబడినటువంటి ఆ రోజున చీకటి కమ్మింది, బండలన్నీ బద్దలైపోయినాయి, భయంకరమైన ప్రళయం కలిగింది. హల్లెలూయా. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. నేను పాట పాడుతుండగా ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, ఒకసారి పరీక్షించుకోవిడా. అన్ని చోట్లు తిప్పినా కానీ, అన్ని విధములుగా అవమానం చేసినా కానీ, తిట్టినా, గుద్దినా, కొట్టినా, చీల్చబడినా తన శరీరము ఎన్ని విధాల ఆ యొక్క శరీరమందు దాడి జరిగినప్పటికీ సహించి భరించినాడు. ఎందుకంటే నీవు రక్షింపబడడానికి. ఆయనను బట్టి లాగిండ్రు బిడ్డ, లాక్కపోయిండ్రు, దోషిగా నిలబెట్టినాడు. ఆయన ఉలకలేడు, పలకలేడు, బెత్తములతో కొట్టినారు, కొరడాలతో చీల్చినారు, అరవలే, నోరు మెదపలే. అమ్మా, నాకు ఇందులో చెల్లెళ్ళు ఉన్నారు, ఇందులో అక్కలు ఉన్నారు, నాకు తమ్ముళ్ళుగా ఉన్నారు, ఇక్కడ అన్నలుగా ఉన్నారు, పెద్దలుగా ఉన్నారు. దయచేసి 17 సంవత్సరాల క్రితం పిలువబడి పట్టబడ్డ దేవుడితో ఆయన రుచి వాక్యమును చదువుతూ రుచిని ఎరిగినటువంటి వాడిగా చెప్తా ఉన్నా. బిడ్డ, ఈ రోజు నుంచి పాపం చేయండి దయచేసి. యాకోబులో ఉంటుంది, నువ్వు ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోతావు.
ఈరోజు సాయంత్రం వరకు ఎవరెవరు ఏమయ్యిందో అందులో నీ నా పరిస్థితి ఏంటో తెలియదు బిడ్డ. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం ఇది. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను పట్టి లాగిన దోషిగా నిలబెట్టినా ఉలకలేదు, నీవు పలకలేదు. బెత్తములతో కొట్టినా, కురాడాలతో చీరినా, హరవలేదు, మాటైనా చెప్పలేదు. మౌనముగా మా పాపములను మోసిన దేవుడావు, ప్రాణమిచ్చునంతగా మమ్ము ప్రేమించినావు. నాపై జాలి చూపిన వాడా, నన్ను విమోచించిన వాడా, ఉన్నవాడా అనువాడా, నన్ను నీవు కొన్నవాడా, ఉన్నవాడా అనువాడా, నన్ను నీవు కొన్నవాడా, నాపై చాలి చూపిన వాడా, నన్ను విమోచించిన వాడా. ఒక్కసారి పరీక్ష చేసుకో. ఈ సమయం పోతే మళ్ళీ రాదు బిడ్డ. మీరు పెద్దోళ్ళు బిడ్డ. మిమ్మల్ని బతిమాలాల్సిన అవసరం లేదు. నీకు తప్పు తెలుసు, పాపం తెలుసు, ఒప్పు తెలుసు. ఎందుకు తెలిసి చేస్తున్నావు బిడ్డ? ఆ టీవీ ఎందుకు, ఆ మొబైల్ ఎందుకు, ఆ యొక్క దురాలోచనలు ఎందుకు నీకు తెలుసా? ఎందుకు బిడ్డ దురాలోచనలు వదిలే? ఆ నీ దురాలోచనలతోనే ఆయనకు ముళ్ళ కిరీటం అల్లబడ్డది బిడ్డ. ఆ బూతులు ఎందుకు బిడ్డ నీ నోట నుంచి? ఒక బూతు మాట్లాడితే నీ ఆయుష్ క్షీణింపబడుతుందంట. బూతులు మానే, బూతులు మానే. వ్యభిచారం ఉందేమో నీ దగ్గర, మోహము, కామము, క్రోధము. అందుకే ఆయన పక్కకు బల్లెం పొడిచినారు. ఒకసారి చెప్పిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడికి నడుస్తున్నావు నువ్వు? నడవరాని చోట్లని అన్ని, చేతులతో చెయ్యరాని కార్యాలు, తాకరానివి దాకుతున్నావు నువ్వు. అందుకే ఆయనకు మేకులు కొట్టబడినాయి. ఒప్పుకో ఈరోజు, దయచేసి మారు. నీ 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 బ్రతుకును దేవుడు తీరుస్తాడు బిడ్డ, తీర్చిదిద్దుతాడు బిడ్డ నీ బ్రతుకుని. సిలువని మై మోపిన, మండు టెండలో నడిపిన, ఓర్చినావే, రక్తము కాచినావే. మేకులను దిగబొట్టిరే, బల్లెముతో నిన్ను పొడచిరే. ఏరై పారెను, రక్తము నీరై కారెను. ఎన్ని చేసిన అన్ని నీవై భరించినావే. నీవు చేయని దోషములకై మరణించినావే. నాపై జాలి చూపిన వాడా, నన్ను విమోచించిన వాడా, ఉన్నవాడా. ఆయన సన్నిధానం ముందు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నీ గురించి చాలా బాధపడుతున్నాడు ఆయన. నీ గురించి ఎంతో దుఃఖిస్తున్నాడు. రాకడ కూడా ఎందుకు రాలేదో తెలుసా? వస్తే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏ ఆత్మ నశించడానికి ఇచ్చేయింపలేడు బిడ్డ. నీకోసమే చేస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నీ వాళ్ళు చూస్తలేరని ఎవరూ చూస్తలేరు అనుకోకు. ఎవరూ చూడకుండా
ప్రాకారము లేని పట్టణం ఏ విధంగా పాడైపోయి ఉంటుందో, నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకోకపోతే నీ పట్టణము పాడైపోతున్నట్టుగా నీ కుటుంబము పాడైపోతుంది, నీ జీవితము పాడైపోతుంది, నువ్వు పతనమైపోతున్నావు. దేవుడి దినం నీతో మాట్లాడాడు. దేవుడు నీకు చిందించినటువంటి రక్తం, నీ కొరకు కార్చినటువంటి రక్తం, ఆ దినమును పురస్కరించుకొని ఈ దినము దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు నీ పాపపు జీవితానికి గుడ్ బై చెప్పు. దేవుడు నీతో మాట్లాడాడు. ఇంకా పాపం చేస్తావా? ఇంకా జలసాలు చేస్తావా? ఇంకా తాగి ఎంజాయ్ చేస్తావా? ఇంకా వ్యభిచారం చేస్తావా? దేవుని వాక్యం ఏమైనా మనసు మార్చుకో. సహోదరి సహోదరుడా, మీ బ్రతుకులు మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దేవుడు నీకు ఇచ్చిన మనిషి అవకాశం, దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని, నీకు ఇచ్చిన టాలెంట్ను, నీకు ఇచ్చిన జ్ఞానమును నీ విలాసాలకు వాడుకో. దేవుని కొరకు వాడుకోడు. నువ్వు సువర్ణముగా మార్చబడతావు, ప్రత్యేకింపబడిన దానిగా మార్చబడతావు, ప్రత్యేకింపబడిన వానిగా మార్చబడతావు. దేవుడు నేను వాడుకుంటాడు సోదరా, దేవుడు నేను వాడుకుంటాడు సహోదరి. ప్లీజ్ మీ దీన సేవకులుగా 2 చేతులు జోడించి నేను మీకు మనవి చేస్తున్నానమ్మా, మనవి చేస్తున్నానయ్యా. చాలు బ్రదర్, చాలు సహోదరి, మన బ్రతికిన బ్రతుకులు చాలు. ఈ శేష జీవితం, ఈ మిగిలిన బ్రతుకు మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. కాబట్టి ఈ దినం నుండి దేవుని చేతిలో పెట్టుకుందాం, మన కుటుంబాలను దేవుని చేతిలోకి అప్పగించుకుందాం, దేవుని నామానికి మహిమకరంగా మలుచుకుందాం. దేవుడు మనం మలుచుకున్నాడు, దేవుడికి నామానికి మహిమకరంగా మలిచి పని ఆయనకు అప్పగించుకుందాం. దేవుడు మలుస్తాడయ్యా, ఆయన మలుస్తానని. ఆయన నువ్వు పుట్టక ముందే, నువ్వు తల్లి గర్భంలో రూపొంపబడక ముందే నీ కోసము నా కోసము ప్రాణం పెట్టాడయ్యా, రక్తం చిందించాడయ్యా. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగించున్నాం. ఆయన పుట్టి చనిపోయినప్పుడు అతి పరిశుద్ధమైన స్థలంలో ఆ తెర 2 పాయలుగా చిరగబడి గ్రహిస్తున్నావా? ఇంకా తాగాలని కోరుకుందా? ఇంకా జలసాలు చేయాలని ఆశపడుతున్నావా? ప్లీజ్, ఇది నువ్వు దేవుడు నీతో మాట్లాడు. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు బ్రదర్, ఎంతవరకు బ్రతుకుతామో తెలియదు. కాబట్టి మనసు మార్చుకోండి, మీ జీవితాలు కట్టుకోండి, మీ కుటుంబాలను కట్టుకోండి. ప్రభు కొరకు చిగిరించండి, ప్రభు కొరకు పుష్పించండి, ప్రభు కొరకు ఫలించి అభివృద్ధి పొందండి. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటల్లో ఉన్న అర్థం అదే.